మీరు రోజు యూపీఐ పేమెంట్ చేస్తున్నారా? అయితే త్వరలో ప్రతి యూపీఐ పేమెంట్ కి చార్జెస్ కట్టాల్సి వస్తుందా? దీనికి ఆన్సర్ ఈ వీడియో చివరి లోపు మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఆగస్ట్ 10న పార్లమెంట్ లో టాక్సేషన్ అండ్ అదర్ లా అమెండ్మెంట్ బిల్ ను పాస్ చేశారు. దీంతో యూపీఐ చార్జెస్ విషయంలో ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ మొదలైంది. కానీ ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా ఫ్రీగా ఉన్న యూపీఐ కి ఇప్పుడు చార్జెస్ ఎందుకు వేస్తున్నారు? దీనికి మెయిన్ రీజన్ కాస్ట్. 2025-26 లో యూపీఐ ద్వారా 24,162 crores ట్రాన్సాక్షన్ జరిగాయి. దాని టోటల్ వాల్యూ దాదాపు 314 lakh crores. ఇంత భారీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు యూపీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెయింటైన్ చేయడానికి అయ్యే కాస్ట్ కూడా పెరుగుతుంది. బ్యాంక్స్, పేమెంట్ కంపెనీస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెయింటైన్ చేయడానికి ప్రతి సంవత్సరం ఇండస్ట్రీ ఎస్టిమేషన్ ప్రకారం దాదాపు 20,700 crores కాస్ట్ అవుతుంది. కానీ గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్ మాత్రం దాదాపు 1,500 crores. అంటే ఇండస్ట్రీ చెప్తున్న కాస్ట్ తో పోలిస్తే ఇన్సెంటివ్ చాలా తక్కువ. అందుకే పెద్ద మర్చెంట్స్ కి వచ్చే యూపీఐ పేమెంట్ పై సుమారు 0.3% నుంచి 0.5% వరకు ఎండిఆర్ చార్జ్ చేయవచ్చనే డిస్కషన్ జరుగుతుంది. ఎండిఆర్ అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్. సింపుల్ గా చెప్పాలంటే కస్టమర్ యూపీఐ పేమెంట్ చేసినప్పుడు మర్చెంట్ తన బ్యాంక్ లేదా పేమెంట్ ప్రొవైడర్ కి చెల్లించే ఫీ. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది ఇప్పటి వరకు డిస్కషన్ మాత్రమే, ఫైనల్ రేట్ ఇంకా డిసైడ్ కాలేదు. మరి ఈ చార్జెస్ మనకు పడతాయా? ప్రస్తుతానికి కాదు. ఇప్పుడు చర్చలో ఉన్న ఎండిఆర్ ప్రపోజల్ ప్రధానంగా మర్చెంట్ కి సంబంధించింది. మీరు షాప్ లో యూపీఐ తో పేమెంట్ చేసినా, మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీకి మనీ ట్రాన్స్ఫర్ చేసినా, కన్స్యూమర్ పై కొత్త యూపీఐ చార్జెస్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. అందుకే యూపీఐ ఇక ఫ్రీ కాదు అనే హెడ్లైన్ ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఇంకా ప్రపోజల్ మాత్రమే. ఎంత చార్జ్ ఉంటుంది, ఎవరికి వర్తిస్తుంది, ఎప్పటి నుంచి వస్తుంది, ఇవేవి ఫైనల్ కాలేదు. రూల్స్ ఫైనల్ అయిన తర్వాత ఎవరు ఎంత పే చేయాలనేది క్లియర్ అవుతుంది. రోజు యూపీఐ వాడే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ అప్డేట్ కోసం టెక్విన్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.